దేవుని సువార్తను ప్రకటించే బాధ్యత ఎప్పుడైతే పేతురు మీద దేవుడు ఉంచాడో, దేవుని కొరకు నిలబడ్డాడు. పేతురు చేసిన ప్రసంగాలు అనేక మందిని ప్రభావితం చేశాయి. ఒక్కొక్క ప్రసంగానికి 1000 మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, పూర్వదినాల్లో మొదటి శతాబ్ద కాలంలో జనాభా చాలా తక్కువ ఉన్న ఆ రోజుల్లోనే ఒక ప్రసంగానికి 3000 మంది అంటే, ఈ ప్రస్తుత దినాల్లో ఆ ప్రపోర్షన్ తీసుకుంటే ఒక ప్రసంగానికి 3 లక్షలు వేసుకోండి, లేదా ఒక 6 లక్షల మంది జనం ప్రభువుని అంగీకరించినట్టు. పేతురు గారి యొక్క ప్రసంగం, ఆయన ధైర్యాన్ని చూసినప్పుడు అనేక మంది ప్రభు వైపు తిరిగారు. యేసు ప్రభు ఎరుగునని ముమ్మారు అబద్ధమాడిన పేతురు యేసు నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే అనేక మంది స్వస్థత పొందారు. చనిపోయిన వారిని కూడా పేతురు ఏం చేశాడు చెప్పండి? బ్రతికించాడా లేదా? దోర్కా చనిపోతే, తబిత చనిపోతే ఎవరు బ్రతికించారో? పేతురే కదా బ్రతికించింది. అనేక మంది అద్భుత కార్యాలు. పేతురు గారు రోడ్ల మీద వెళ్తుంటే చాలామంది ఆయన వస్త్రాలు ముట్టుకోవాలని పరిగెత్తారట. ఆయన వస్త్రాలు ముట్టుకుంటే చాలు అన్నట్టుగా పేతుర్ని అంత చక్కగా అభిమానించిన కారణం ఉండదు తెలుసా? హీ వాజ్ క్యారింగ్ గాడ్స్ పవర్ విత్ హిమ్. దేవుని శక్తిని కలిగి ఉన్నాడు. నేను ఆ జీవితంలో దేవుడు అభయం ఇచ్చాడు. యుగ సమాప్తి వరకు తోడుంటాను వాగ్దానం చేసిన దేవుడు. ఆయనకు మన జీవితాన్ని ఇవ్వగలిగితే, ఆయన ఆధారం చేసుకోగలిగితే, మన దేవుడు వాగ్దానాలు ఇచ్చేవాడు మాత్రమే కాదు, వాగ్దానాలు ఏం చేస్తాడు? ఆయన నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవ్వరు మనతో ఉన్నా లేకపోయినా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అందరూ పాడదాం. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఈ పాట ఎప్పుడు పాడతాం మనం? అన్నీ బాగున్నప్పుడు యేసే చాలండి. అసలు ఎంత మంచి దేవుడు అండి ఆయన, ఎంత గొప్పవాడని, ఎంత శక్తివంతుడని యేసు ప్రభువుని చాలా కీర్తిస్తాం. కానీ చిన్న రోగం రాగానే యేసు ప్రభు వద్దని